గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. రైట్. దీంట్లో ఒక్కొక్కరిగా పట్టుబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారుల ముందు ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగా ఆయన ఏం చేయకపోతే ఖచ్చితంగా మాట్లాడాలి కదా, ఏం జరిగింది ఏంటి, మరి ఈ డబ్బు ఎక్కడిది, దాదాపుగా 30 కోట్ల రూపాయలు, అంటే ఆయన దగ్గర ఉన్నటువంటిది కాదు అన్ని, ఈ దీంట్లో వీళ్ళు సీజ్ చేసినటువంటి డబ్బు ఏది లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రస్తుతం డబ్బునైతే గుర్తించింది. మొత్తం 3,500 కోట్లు అన్నప్పటికీ కూడా 30 కోట్ల రూపాయలను సిట్ అధికారులు సీజ్ చేశారు. సో ఇదంతా నాకేం తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేచర్ చూసుకుంటుంది, తర్వాత మిమ్మల్ని దర్యాప్తు అధికారులను బెదిరించే విధంగా మాట్లాడడం ఎట్లా చూస్తారు సార్? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఏబిఎన్ యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఇప్పటి వరకు ఈ యొక్క ప్రభుత్వంలో అరెస్ట్ చేసినటువంటి కేసులు సబ్జెక్టు డిఫరెంట్, ఈ యొక్క సబ్జెక్ట్ అయితే ఎంటైర్ డిఫరెంట్ సార్. ఎందుకంటే మనం పిన్నెల రామకృష్ణారెడ్డి సబ్జెక్ట్ కానీ ఇట్స్ ఆల్ ఇండివిజువల్ గా వెళ్ళిన విషయాలంతా కూడా, మీకు బోరుగడ్డ అనిల్ విషయం కానీ, లేకపోతే నందిగామ సురేష్ విషయం కానీ, బల్లంనేడి వంశీ విషయం కానీ, పోసాని కృష్ణమురళి విషయం అంతా కూడా ఏంటంటే ఇట్స్ ఇండివిజువల్ గా వాళ్ళు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన పద్ధతిలో, లేకపోతే వాళ్ళు ప్రేరేపించిన పద్ధతిలో, వాళ్ళు ఇండివిజువల్ గా కొంతమంది చీటింగ్ చేయడము, అలాంటి దాని మీద వాళ్ళు మాట్లాడిన మాట తీరు వల్ల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి మీద, దట్ ఈస్ ఎంటైర్ డిఫరెంట్ సబ్జెక్ట్. అందుకే వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఉన్నప్పుడంతా కలిశారు, పిలిపించుకొని మాట్లాడారు. దట్ ఈస్ డిఫరెంట్. ఇది అలా కాదు. ఇది ఇట్స్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ మోర్ దెన్, దీంట్లో చాలా క్రిమినల్ సెక్షన్స్ ఇన్వాల్వ్ అయింది. సో ఇంకోటి ఏంటంటే కీప్ ఆన్ కంటిన్యూగా ఎవరికి కూడా బెయిల్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళా ఆయన కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి గారు కూడా బెయిల్ అప్లై చేసుకుంటే అది మళ్ళా కూడా వాళ్ళకి కొట్టేయడం జరిగింది. సో ఫర్దర్ గా ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా అప్స్కాండ్ లో ఉన్నాడు. సో ఎప్పుడు ఎక్కడ కనబడినా కానీ పట్టుకునే పరిస్థితుంది. సో ఇది ఏంట్రా అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. వన్ బై వన్ దీంట్లో ఖచ్చితంగా కనెక్ట్ అవుతూనే ఉంటారు. ఇంకా కూడా నంబర్ చార్ట్ షీట్స్ లో నంబర్ ఆఫ్ నేమ్స్ యాడ్ అయినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క బేసిక్ యాటిట్యూడ్ కానీ, బేసిక్ బిహేవియర్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఎప్పుడు అలాగే ఉంటుంది. అతను మామూలుగా మాట్లాడినా, లేకపోతే ఎవరన్నా పట్టుకున్నా ఆయన చేసే హంగామా మామూలుగా ఉండదు. మీరు చూడండి, ఇంతమంది కేసులు అరెస్ట్ అయినారు, ఎవరు కూడా బయట వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడడం, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఒక ఫ్రస్ట్రేట్ గురవడం, అసహనానికి గురవడం, ఏదో తప్పు అలా ఎవరు బిహేవ్ చేయలేదు. మీరు ధనంజయ రెడ్డి దగ్గర నుంచి ఎవరన్నా కానీ. బట్ చెవిరెడ్డి ఈస్ నాట్ లైక్ దట్. చెవిరెడ్డి గారు ఇలాగే బిహేవ్ చేస్తారు. ఇది ఇప్పుడు కాదు. మేము ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు వెహికల్ తీసుకొచ్చేటప్పుడు అసలు అక్కడ ఆపాల్సిన అవసరం లేదు. ఆ వెహికల్ ముందు పడుకున్నాడు ఆయన చెప్పాలంటే. సో ఆయన అట్లా ఆయన ఫేమస్ అయింది చెప్పాలంటే. చెవిరెడ్డి గారు అంత టుడా చైర్మన్ గా ఉండి చంద్రగిరిలో ఎమ్మెల్యేగా కన్వర్ట్ కావడానికి ఏరా అంటే ఈయన ఏదన్నా పోతాడు, అడ్డుకుంటాడు, రోడ్డు మీద పడిపోతాడు, ఆగిత్తం చేస్తాడు, ఇలాంటి ఉంది ఆయనకు. కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ అదే కంటిన్యూ అవుతుంది ఆయన దాంట్లో. సో మాకు అది పెద్దగా వండర్ అనిపించదు. ఆయన చెప్పే మాటలు, ఆ శాపాలు అవన్నీ అది ఇంత ఓకే. బట్ అవన్నీ ఆయన చెప్పే మాటలు, శాపాలు అవన్నీ చాలా అది జస్ట్ డైవర్షన్ సంబంధించిన విషయాలు కానీ. బట్ నిజానికి ఏంట్రా అంటే దొరికిపోయారు, బలంగా దొరికిపోయారు. ఎందుకంటే ఎక్కడెక్కడికి టుడా వెహికల్ వెళ్ళింది, ఏ టోల్ ప్లాజాస్ క్రాస్ అయ్యింది, హైదరాబాద్ లో ఏ అపార్ట్మెంట్ కాడ వెహికల్ పార్క్ చేశారు, అక్కడ ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏం చెప్పారు, ఈచ్ ఆన్ ఎవ్రీడే 2వ తేదీ కానీ 6వ తేదీ కానీ, ఏప్రిల్ నెలలో ఏం జరిగింది, మే నెలలో ఏం జరిగింది, మార్చ్ లో ఏం జరిగిందని ఎవ్రీథింగ్ వాళ్ళ ముందు పెట్టినారు. మేము కాదు అనుకున్నట్టయితే వెహికల్స్ ఏ టోల్ ప్లాజాలో క్రాస్ అయిందో ఆ వెహికల్స్ చూపిస్తున్నారు. టుడా వెహికల్స్ ని వాళ్ళు యూజ్ చేశారు. అన్అఫిషియల్ గా ఇంకొక వెహికల్స్ కూడా యూజ్ చేసినప్పుడు ఇంక ఇవంతా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్ గా దొరికిపోయామనే విషయం వాళ్ళు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి బయట ఎప్పుడు మీడియా కనిపించినా, లేదంటే వాళ్ళ వ్యక్తులు కనిపించినా వాళ్ళు అలాగే మాట్లాడతారు. సో కాకపోతే ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విజిట్ చేయారంటే, ఇక్కడ విజిట్ చేసే అవకాశమే లేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏం చెప్తారో, ఈయన ఒకే రోజు అందరితో ములాఖాత్ తీసుకునే అవకాశం లేదు. ఇక్కడ ఒకే రోజు అందరినీ పిలిపించుకొని అందరూ ఒక గ్రూప్ లాగా తీసుకొని మొత్తం A1 నుంచి A30 వరకు రూమ్ లో రండి, వచ్చి మాట్లాడతాను, మీటింగ్ పెడతాను అనే సబ్జెక్ట్ కాదు. ఇక్కడ రండి ఒకసారి మాట్లాడుకుందాం, నేను చెప్పినట్టు మూవ్ అవ్వండి అనేసి. ఇక్కడ ఎవరు ఏం చెప్తాడో బికి తెలియదు, బి ఏం చెప్తాడో సికి తెలియదు, A1 ఏం చెప్తాడు A2కి తెలియదు, A30 ఇప్పుడు A30 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన తర్వాత మరీ స్ట్రాంగ్ అయిన సబ్జెక్ట్ చెప్పాలంటే. అంత ముందు వరకు మనకు అంత మూమెంట్ ఓకే, బట్ ఏంటంటే అంత మ్యాసివ్ ఇంపాక్ట్ అయితే మనకు కనబడలేదు. ఇంకా దీని తర్వాత మిథున్ రెడ్డి పేరు అయితే వినబడతా ఉంది. ఆయన కనుక వచ్చేస్తే ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళినట్టే. మిథున్ రెడ్డి ఈజ్ నాకు తెలిసి మిథున్ రెడ్డి విల్ బి ఏ లాస్ట్ వన్ విల్ బి మిథున్ రెడ్డి. మనం అనుకున్నట్టు దే ఆర్ రెడీ. మిథున్ రెడ్డి విల్ బి ద లాస్ట్. ఆయన అవుతాడు, డౌట్ లేదు. సో కాకపోతే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎవ్రీథింగ్ కూడా పబ్లిక్ ముందు తెలిసిపోయింది.
ఏదైతే ఈ రోజు ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలవడం చెప్పడం నేను చెప్తున్నాను. సో ఆయన ఎవరితో కూడా ఇప్పుడు దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ లో నాకు తెలిసి ఇలాంటి కేసెస్ లో ములాఖత్తు కూడా అవకాశం లేదు సార్, అంటిల్ అన్లెస్ మన ఏదో ఒక ఫైనలైజ్ అయితే తప్ప డ్యూరింగ్ ద ప్రాసెస్ ఏదైతే ఉందో ఏదైతే ప్రాసెస్ జరుగుతా ఉందో ఇన్వెస్టిగేషన్ టైంలో కానీ విచారణ టైంలో కానీ ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఎవరు, ఆయన కూడా అలాంటి దీన్ని తీసుకోడు. ఎందుకంటే వన్ థింగ్ సార్, ఏ వైఎస్ఆర్ సిపి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్లు కానీ సీఎం దగ్గర వరకు ఎవరు కూడా ఓడిపోతామని వాళ్ళు అనుకోలేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనమే రాబోతాం, మనమే కంటిన్యూ కాబోతాం గవర్నమెంట్, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవబోతారు. 250 కోట్లు ఈసారి మందు తెప్పించుకున్నాం, ఇంకొక 1000 కోట్లు సంపాదించుకుంటాం, మీరేం భయపడద్దండి, అధికారులు మనమే వస్తున్నాం, అన్నే ఉంటున్నాడు, అన్నే వస్తున్నాడు, అన్నే గెలుస్తున్నాడు, మనం వై నాట్ 175 అనుకున్నాం, 75 పోయినా కానీ 100 వస్తుంది అని వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఓడిపోతాం అనే ధోరణి వాళ్ళు ఎక్కడ లేదు. కాబట్టి వాళ్ళు ఈ చేసే పనులు ఎక్కడ కూడా వాళ్ళు ప్లాన్ లేదు, ఒక ప్రీ ప్లాన్ ఏం చేయలేదు వాళ్ళు. అందుకే వాళ్ళు దొరికిపోతున్నారు ఈజీగా. టోల్ ప్లాజాల వెహికల్ వెళ్ళడం కానీ లేకపోతే ఇదంతా ఎప్పుడు జరిగింది, ఇదంతా మనకి ఎప్పుడు తెలుస్తుంది సార్? ఇప్పుడు తెలుస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ రాకపోయింటే ఇప్పుడు కూడా మనం తెలిసేది కాదు కదా, అసలు ఇలాంటి చర్చ జరిగేది కాదు కదా. ఇంకొక 30,000 మంది మహిళలు ఈ యొక్క మందు తాగి ఇబ్బంది పడే వాళ్ళే కదా, తర్వాత కూడా ఈ విషయం ఎవరికి తెలిసేది కాదు కదా. సో బై గాడ్ గ్రేస్ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల తిరిగి నాకు తెలిసి కొన్ని వేల మంది మహిళల యొక్క మంగళసూత్రాలు కాపాడే అవకాశం ఈ యొక్క మద్యం కోణంలో పట్టుకోవడం వల్ల వాళ్ళు కాపాడే అవకాశం మనకు దొరికింది అనుకుంటున్నాం. సో కాబట్టి ఐ డోంట్ థింక్ జగన్మోహన్ రెడ్డి విల్ టేక్ రిస్క్ టు మీట్ దిస్ A1 నుంచి కలవలేదు కుటుంబ సభ్యులతో మాట్లాడాలో, లేదంటే అంతకుముందు బహిరంగంగానే కనిపించేది కదా. ఇప్పుడు పూసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన సమయంలో వాళ్ళ భార్యగా ఫోన్ చేసి డైరెక్ట్ గా బయట లైవ్ లో ఉన్నప్పుడే, అంటే ఆవిడ బయట ఉన్నప్పుడే మాట్లాడారు, అది కూడా చిత్రీకరించి వాళ్ళ దాంట్లో అన్నిట్లలో వేసుకున్నారు కదా. అట్లా మరి వీళ్ళకి సంబంధించి ఎవరితో కూడా మాట్లాడట్లేదు కదా. ముఖ్యంగా ఆ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి చాలా కీలకం జగన్మోహన్ రెడ్డికి, ఈ భాస్కర్ రెడ్డి కూడా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సార్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇళ్ళకి అయితే ఇదంతా చాలా కామన్ గా అనిపిస్తుంది, కానీ ధనంజయ రెడ్డి కానీ మీరు అన్నటువంటి ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో మాత్రం ఈ సిచ్యువేషన్ చాలా, ఎందుకంటే మనం శ్రీలక్ష్మి గారి విషయం చూసాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే నేను ఆ రోజు నుంచే చెప్తున్నాను అనవసరంగా ఆయనతో ఇన్వాల్వ్ అవ్వద్దండి అని చెప్పి ఈ రోజు ఇంకేం చేసేది ఏమీ లేదు సార్. ఇంకా మన ప్రయత్నం మనం చూడాల్సింది ఏంటంటే సో ఎప్పుడు ఇది కన్ఫర్మ్ అవుతుంది, ఎప్పుడు ఫైనలైజ్ అవుతుంది, ఎప్పుడు శిక్ష పడుతుంది, ఎంతమంది శిక్ష అవుతుంది, దానికోసం మనం చూద్దాం. కృష్ణకాంత్ గారు నమస్కారం.